ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది ఒకటికే ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసము అయితే కాళ్ళు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్, ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పానా? ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిండా ఆడేం బిక్తాడు, ఈడేం పోర్చిండు ఆడేం పోర్చిండు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్టే పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా, అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకి అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలాడా? ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి రిటర్న్స్ రావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యాలక పట్టిరో వీళ్ళతో మనల్ని. మళ్ళీ పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసాక ఏం చేసినా ఒక్కొక్క మంత్రి పిలిచిండు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా, ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగెత్తి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుమంటే వాంగుతారు, పంటారు, లేవమంటే లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్ పొత్తాడు, బీజేపీతో పోతాడు. ఎవరికి పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతోని ఫాల్ట్ గీత పార్టీ, అది గింత పార్టీ మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి అలా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం రావాలన్నా. మీకు బియ్యం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, బాత్రూమ్లు కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, కమ్యూనిటాలు కట్టించినాం, గ్రామాలకు రోడ్లు వేసినాం, ఇలా మోర్లు కట్టించినాం, లైట్లు పెట్టించాం. గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. 370 ఆర్టికల్ రద్దు చేశాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం. మీరు 500 సంవత్సరానికి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.